రీసెంట్‌గా జరిగిన ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ సిరీస్‌లో టీమిండియా 2-2తో సిరీస్‌ని సమానం చేసుకుంది. And it is Mohammad Siraj with another 5-wicket haul. It's India's narrowest ever win in Test match cricket. అయితే ఈ సిరీస్ తర్వాత టీమిండియా మంచి కాన్ఫిడెన్స్‌తో ఏషియా కప్‌కి అడుగుపెట్టబోతుంది. అయితే ఏషియా కప్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం కేవలం గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు మాత్రమే విడుదల చేసింది. అయితే గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల్లో టీమిండియా 3 మ్యాచ్లు ఆడబోతుంది. అయితే ఫస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 10న యూఏఈతో దుబాయ్ వేదికగా ఆడబోతుంది. ఇండియా సెకండ్ మ్యాచ్ సెప్టెంబర్ 14న పాకిస్తాన్తో దుబాయ్ వేదిక ఆడబోతుంది. అయితే పహల్గామ్ అటాక్ తర్వాత టీమిండియా మరియు పాకిస్తాన్కి ఎలాంటి మ్యాచ్లు ఉండవని మళ్ళీ ఒకటో గ్రూప్లో వేశారు. కొందరు మాజీ క్రికెటర్లు మాత్రం ఇండియా మరియు పాకిస్తాన్ని ఒకటో గ్రూప్లో ఎందుకు వేశారని ఏషియా కప్ గవర్నర్ని క్వశ్చన్ వేస్తున్నారు. అయితే ఇండియా థర్డ్ మ్యాచ్ సెప్టెంబర్ 19న షార్జా వేదిక ఒమాన్తో ఆడబోతుంది. అయితే గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు అయిపోయిన తర్వాత టీమిండియా సూపర్ 4 ఆడబోతుంది. అయితే సూపర్ 4 మ్యాచ్లో ఏషియా క్రికెట్ అసోసియేషన్ ఇంకా విడుదల చేయలేదు. సెప్టెంబర్ 9న స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 20న ఎండ్ అవుతుంది. అయితే ఏషియా కప్ అయిపోయిన తర్వాత టీమిండియా వెస్టిండీస్తో 2 టెస్ట్ మ్యాచ్లు ఆడబోతుంది. అయితే న్యూజిలాండ్తో 3-0తో వైట్ వాష్ అయిపోయిన తర్వాత టీమిండియాకు మళ్ళీ ఇదే మొట్టమొదటి మ్యాచ్. అయితే అలాగే శుభ్మన్ గిల్ టీమిండియాని ఇండియాలో మొదటిసారి లీడ్ చేస్తున్నాడు. అయితే ఇండియా మరియు వెస్టిండీస్ ఫస్ట్ టెస్ట్ విషయానికి వస్తే 2 అక్టోబర్ టు 6 అక్టోబర్ నరేంద్ర మోడీ స్టేడియం వేదిక జరుగుతుంది. అయితే సెకండ్ టెస్ట్ మాత్రం 10th to 14th అక్టోబర్న జరుగుతుంది. అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీలో జరగబోతుంది. అయితే వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ అయిపోయిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియాతో 3 ఓడిఐలు అలాగే 5 టీ20లు ఆడబోతుంది. అయితే టీమిండియా ఫ్యాన్స్ మాత్రం ఈ ఓడిఐ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ టెస్ట్ మరియు టీ20 రిటైర్మెంట్ ప్రకటించారు. కేవలం ఓడిఐ మాత్రమే ఆడుతున్నారు. అయితే టీమిండియా ఫ్యాన్స్ మాత్రం రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఎలా ఆడతారని చూడాలి. అయితే ఇండియా మరియు ఆస్ట్రేలియా ఫస్ట్ ఓడిఐ అక్టోబర్ 19న స్టార్ట్ కాబోతుంది. అయితే సెకండ్ ఓడిఐ అక్టోబర్ 23న స్టార్ట్ అవుతుంది. అయితే థర్డ్ ఓడిఐ అక్టోబర్ 25న స్టార్ట్ అవుతుంది. అయితే టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9కి స్టార్ట్ కాబోతుంది. అయితే ఆస్ట్రేలియాతో ఓడిఐ సిరీస్ అయిపోయిన తర్వాత టీమిండియాకు టీ20 సిరీస్ స్టార్ట్ కాబోతుంది. అయితే ఫస్ట్ టీ20 అక్టోబర్ 29న స్టార్ట్ కాబోతుంది. అయితే సెకండ్ టీ20 అక్టోబర్ 31న స్టార్ట్ అవుతుంది. థర్డ్ టీ20 నవంబర్ 2న స్టార్ట్ కాబోతుంది. ఫోర్త్ టీ20 నవంబర్ 6న స్టార్ట్ కాబోతుంది. ఫిఫ్త్ టీ20 నవంబర్ 8న స్టార్ట్ కాబోతుంది. అయితే టైమింగ్ విషయానికి వస్తే మధ్యాహ్నం 2కి స్టార్ట్ కాబోతుంది. అయితే ఆస్ట్రేలియాతో టీ20 మరియు ఓడిఐ సిరీస్ అయిపోయిన తర్వాత సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడబోతుంది. అయితే 2019 తర్వాత ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా ఇండియాలో టెస్ట్ సిరీస్ ఆడబోతున్నారు. అయితే ఫస్ట్ టెస్ట్ నవంబర్ 14 నుంచి నవంబర్ 18 వరకు జరుగుతుంది. ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది. సెకండ్ టెస్ట్ నవంబర్ 22 నుంచి 26 వరకు జరుగుతుంది. అయితే సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ సౌత్ ఆఫ్రికాతో ఓడిఐ సిరీస్ ఆడబోతుంది. ఫస్ట్ ఓడిఐ నవంబర్ 13న స్టార్ట్ కాబోతుంది. సెకండ్ ఓడిఐ డిసెంబర్ 3, థర్డ్ ఓడిఐ డిసెంబర్ 6న స్టార్ట్ కాబోతుంది. అయితే సౌత్ ఆఫ్రికాతో ఓడిఐ సిరీస్ అయిపోయిన తర్వాత సౌత్ ఆఫ్రికాతో మళ్ళీ 5 టీ20 సిరీస్ ఆడబోతుంది. ఫస్ట్ టీ20 డిసెంబర్ 9న స్టార్ట్ కాబోతుంది. సెకండ్ టీ20 డిసెంబర్ 11న స్టార్ట్ కాబోతుంది. థర్డ్ టీ20 డిసెంబర్ 14న స్టార్ట్ కాబోతుంది. ఫోర్త్ టీ20 డిసెంబర్ 17న స్టార్ట్ కాబోతుంది. ఫిఫ్త్ టీ20 డిసెంబర్ 19న స్టార్ట్ కాబోతుంది. సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ అలాగే టీ20 ఓడిఐ సిరీస్ అయిపోయిన తర్వాత న్యూజిలాండ్తో ఓడిఐ అలాగే టీ20 సిరీస్ ఆడబోతుంది. ఫస్ట్ ఓడిఐ 11 జనవరిన ఆడుతుంది. సెకండ్ ఓడిఐ జనవరి 14న ఆడుతుంది. థర్డ్ ఓడిఐ 18 జనవరి ఆడుతుంది. అయితే న్యూజిలాండ్తో ఓడిఐ సిరీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ టీ20 సిరీస్ ఆడబోతుంది. ఫస్ట్ టీ20 21 జనవరిన స్టార్ట్ కాబోతుంది. సెకండ్ టీ20 జనవరి 23న స్టార్ట్ అవుతుంది. థర్డ్ టీ20 జనవరి 25న స్టార్ట్ అవుతుంది. ఫోర్త్ టీ20 జనవరి 20న స్టార్ట్ అవుతుంది. ఫిఫ్త్ టీ20 జనవరి 31న స్టార్ట్ అవుతుంది. న్యూజిలాండ్తో ఓడిఐ మరియు టీ20 అయిపోయిన తర్వాత ఫిబ్రవరి మరియు మార్చ్ టీ20 వరల్డ్ కప్ జరుగుతుంది. అది కూడా ఇండియాలో మరియు శ్రీలంకలో. టీ20 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్చ్లో ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది. ఐపీఎల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ మొదలవుతుంది. 5 టీ20లో అలాగే 3 ఓడిఐలు ఆడుతుంది. ఫస్ట్ టీ20 జూలై 1న స్టార్ట్ అవుతుంది. సెకండ్ టీ20 జూలై 4th, థర్డ్ టీ20 జూలై 7th, ఫోర్త్ టీ20 జూలై 9న స్టార్ట్ అవుతుంది. టీ20 జూలై 11న స్టార్ట్ అవుతుంది. టీ20 సిరీస్ అయిపోయిన తర్వాత ఇండియా మరియు ఇంగ్లాండ్ ఓడిఐ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఓడిఐ జూలై 14న స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఓడిఐ జూలై 16న స్టార్ట్ అవుతుంది. థర్డ్ ఓడిఐ జూలై 19న స్టార్ట్ అవుతుంది. Please Lord give me a sign, a sign. I feel like I'm losing my mind.